హిందూ సాంప్రదాయంలో అనేక ఆచారాలను పాటిస్తారన్న సంగతి తెలిసిందే. ప్రతిరోజుకు ఏదో ఒక ప్రాముఖ్యత ఉంటుంది. గురువారం శ్రీ మహావిష్ణువుకు ఎంతో ప్రీతికరమైన రోజని చెబుతుంటారు. అందుకే గురువారం దేవగురువు బృహస్పతి విష్ణుదేవుడికి ప్రత్యేక పూజలు చేస్తారు. ఆయన అనుగ్రహం పొందాలంటే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గురువారం నాడు కొన్ని పనులు చేయడాన్ని నిషిద్ధంగా భావిస్తారు. గురువారం చేసే చిన్న చిన్న పొరపాట్లు వలన అదృష్టం కూడా దురదృష్టంగా మారుతుంది. ఈ నేపథ్యంలో గురువారం నాడు చేయాల్సిన పనులు, చేయకూడని పనులు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. గురువారం బృహస్పతికి అత్యంత ప్రీతికరమైన రోజు. బృహస్పతి ఆధిపత్యం వహించే గురువారం నాడు మహిళలు తలస్నానం చేయకూడదట. మహిళల జాతకంలో బృహస్పతి భర్త కారకం అవుతుందట. అందుకే తలంటు పోసుకోవడం వల్ల కుజుడు బలహీనంగా మారుతాడని అంటారు. ఈ నెగిటివ్ ఎనర్జీ ముఖ్యంగా భర్త, పిల్లలపైన చెడు ప్రభావాన్ని చూపిస్తుందని అంటారు. ఫలితంగా ఆర్థిక సమస్యలను కూడా ఎదుర్కొంటారని విశ్వాసం. గురువారం శ్రీ మహావిష్ణువుకు ఇష్టమైన రోజు. ఈ రోజున జుట్టు కత్తిరించుకోవడం, గోళ్లు కత్తిరించుకోవడం వంటివి చేస్తే ఆయన కోపానికి కారణమవుతారని పండితులు విశ్వసిస్తారు. ఫలితంగా డబ్బుకు కొరత ఏర్పడుతుందని అంటారు. వాషింగ్ సబ్బు గురువారం కొనుగోలు చేయరాదు. వీటిని కొనడం వల్ల నెగటివ్ ఎనర్జీ వస్తుంది. సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. గురువారం నాడు బట్టలు ఉతకడం, ఇంట్లో బూజు దులపడం వంటివి చేస్తే విష్ణుమూర్తికి కోపం వస్తుందట. గురువారం నాడు అద్దాలు, కత్తెరలు వంటి పదునైన వస్తువులను కొనుగోలు చేస్తే అరిష్టమని పండితులు చెబుతారు. ఈ రోజున ఇంటిని తుడవడం కూడా నిషేధించారు. గురువారం ఇంట్లోని చెత్తను పడేయడం కూడా మానుకోవాలి. ఈ పనులు గురువారం కాకుండా శనివారం చేస్తే మంచిదిగా పరిగణిస్తారు. గురువారం అరటిపండును తినకూడదు. గురువారం రోజు అరటి చెట్టును పూజిస్తారు. కాబట్టి ఈ రోజున అరటిపండు తినకూడదు. పూజలు, ఉపవాసం ఉండేవారు ఈ రోజు అరటిపండ్లు అస్సలు తినకూడదు. కానీ అరటిపండును మీరు దేవునికి సమర్పించవచ్చు. గురువారం నాడు డబ్బు ఇవ్వడం లేదా రుణం తీసుకోవడం లాంటివి చేయకూడదట. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి ఆగ్రహానికి లోనై సంపద కొలువ ఉండదని చెబుతారు. వెల్లుల్లి, ఉల్లి వంటి ఆహార పదార్థాలకు గురువారం దూరంగా ఉండాలి. గురువారం నాడు ఈ విషయాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. లేకుంటే మీరు జీవితంలో అనేక సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. గురువారం ఏ పనులు చేస్తే అదృష్టం కలుగుతుందో తెలుసుకుందాం. గురువారం శ్రీ మహావిష్ణువుకు అంకితం చేయడమైంది. విశ్వాన్ని రక్షించే శ్రీహరిని ప్రసన్నం చేసుకోవడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కూడా పొందవచ్చు. కాబట్టి ప్రతి గురువారం లక్ష్మీదేవిని ఎవరైతే ధ్యానిస్తారో వారిపై లక్ష్మీ అనుగ్రహం ఉంటుందని విశ్వసిస్తారు. గురువారం రోజున సూర్యోదయానికి ముందే నిద్రలేచి ఇంటి ముందు కళకళలాడే ముగ్గులు వేసి లక్ష్మీదేవికి ఆహ్వానం పలకాలి. దేవుడి ముందు బియ్యం పిండితో ముగ్గు వేసి యథావిధిగా గణపతిని పూజించి అనంతరం అమ్మవారికి దీపధూప నైవేద్యంతో పూజ చేయాలి. పూజ పూర్తయిన తర్వాత అక్షతలు తలపై వేసుకోవాలి. పూజా విధానం మొత్తం తెలియని వారు కనీసం పూజ గదిలో అమ్మవారి ఫోటో ముందు దీపం వెలిగించి అమ్మవారి అష్టోత్తరం చదువుకుని నైవేద్యం సమర్పించినా మంచిది. కాబట్టి గురువారం రోజున మహాలక్ష్మిని పూజిస్తే ఆయురారోగ్యాలు, సిరిసంపదలు వృద్ధి చెందుతాయని చెబుతారు. గురువారం లక్ష్మీనారాయణుడిని తులసి మాలతో పూజిస్తే విశేష ఫలితాలు ఉంటాయని అంటారు. శ్రీ మహావిష్ణువుకి ప్రీతికరమైన గురువారం నాడు విష్ణు సహస్రనామం పారాయణ చేస్తే అనంతకోటి పుణ్య ఫలితాలు పొందవచ్చు. జీవితంలో భగవంతుని అనుగ్రహాన్ని సులభంగా పొందాలనుకునేవారు, అలాగే కష్టాల నుండి విముక్తి పొందాలనుకునేవారు ఓం నమో భగవతే నారాయణాయ లేదా గాయత్రీ మంత్రాన్ని జపించాలి. విష్ణువుకు ఇష్టమైన వాటిలో పసుపు ఒకటి. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవాలంటే గురువారం నాడు మీ చేతిలోకి పసుపు అక్షితలు తీసుకుని విష్ణు సహస్రనామాన్ని పఠించాలి. ఇలా మనస్ఫూర్తిగా విష్ణు సహస్రనామాన్ని పఠించి అక్షతలను మీ తలపై వేసుకోండి. ఇలా చేయడం వల్ల మీరు ఆర్థిక ఇబ్బందుల నుంచి త్వరగా ఉపశమనం పొందుతారు.
అంతేకాకుండా మీరనుకున్న పనులన్నీ ఆటంకాలు లేకుండా పూర్తవుతాయి. గురువారం రోజున వీలైనంత వరకు ఎక్కువగా పసుపు రంగు దుస్తులను ధరించాలి. ఇలా చేస్తే అదృష్టం ఐశ్వర్యం కలుగుతుంది. మీ కుటుంబంలో ఆనందం ఎప్పుడూ ఉండాలన్నా, మీ జీవిత భాగస్వామి మీతో సంతోషంగా జీవించాలన్నా గురువారం నాడు శరీరానికి పసుపును మర్దన చేసుకుని అనంతరం పసుపు నీళ్లతో స్నానమాచరించాలి. ఇలా చేయడం వల్ల జీవితంలో సంతోషం, శ్రేయస్సుకు కొరత ఉండదు. అంతేకాకుండా మీ దాంపత్య జీవితం కూడా ఎప్పుడూ మధురంగా ఉంటుంది. గురువారం నాడు పసుపు తీసుకొని దాన్ని ఎర్రటి వస్త్రంలో కట్టండి. అనంతరం ఆ పసుపు మూటను డబ్బు ఉంచే ప్రదేశంలో పెట్టండి. ఈ విధంగా చేయడం ద్వారా మీ ఇంట్లో డబ్బు కొరత ఉండదు. అలాగే లక్ష్మీదేవి అనుగ్రహం కూడా పొందుతారు. గురువారం రోజున మీ ఇంటి దగ్గరికి వచ్చే గోమాతలకు అరటికాయను తినిపించాలి. ఇలా చేస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదం పొందవచ్చు. మీ వ్యాపారంలో విజయం సాధించాలంటే గురువారం 108 సార్లు ఓం అచ్యుతాయ నమః అనే మంత్రాన్ని జపించాలి. మీ కుటుంబంలో ఉన్న అన్ని సమస్యలు తొలగిపోవాలంటే ఓం మాధవాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి. మీకు ఏదైనా ఒక ప్రత్యేకమైన కోరిక ఉంటే అది వెంటనే నెరవేరాలంటే ఓం నమో భగవతే నారాయణాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి. విద్యా రంగంలో విజయాన్ని పొందాలనుకుంటే ఓం కేశవాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి. మీ ఆరోగ్యం మెరుగుపడాలంటే ఓం పద్మనాభాయ నమః అనే మంత్రాన్ని జపించాలి. మీ ఇంట్లో సుఖశాంతులు, శాంతి నెలకొనాలంటే ఓం హృషికేశాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.